హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే చికెన్ గ్రేవీ ఇలా వచ్చేలాగా చూసుకుందాం. గ్రేవీగా రావాలంటే ఏం చేయాలో ముందు మొత్తం స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు నీట్గా వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా రుచిగా ఉందండి ఈ చికెన్ కర్రీ. కేజీ చికెన్ తీసుకొని అందులో చికెన్ మసాలా టేబుల్ స్పూన్ అండ్ తగినంత పసుపు, ఉప్పు వేసుకొని ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చూడండి ఇందులో చూపించినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ అండ్ ఒక చిన్న సైజు నిమ్మకాయ పిండుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కరెక్ట్గా 1 కప్పు పెరుగు తీసుకున్నాను. వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన పదార్థాన్ని మిక్సీ చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు, ఒక 3 to 4 లవంగాలు, యాలకులు, 2 పండుమిర్చి, ఇంకా 1 టమాటా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీకి చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 మిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను. అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నీట్గా ఇలా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. చూడండి ఇలాగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, మిక్సీ పట్టుకున్న మసాలాని ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ను ఇందులో వేసేసుకుందాం. ఎంతవరకు అంటే అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు చికెన్కి బాగా మసాలా పట్టేంత వరకు మగ్గించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా ఉడికే వరకు చూసుకోవాలి.
కొంచెం కారం వేసుకుని, ఒకవేళ కారం సరిపోకపోతే చూసి వేసుకోవాలండి ఈ స్టేజ్లోనే. అండ్ ఉప్పు కూడా సరిపోకపోతే చూసి వేసుకోవాలి. నీట్గా ఆ స్మెల్ పోయేంత వరకు నీట్గా వేయించుకొని, ఆ మసాలా చికెన్ పట్టేంత వరకు, వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి. కొంచెం మసాలా అండ్ ఉప్పు వేసాను. కొంచెం ధనియాల పొడి, కారం మసాలా వేసి బాగా కలుపుకున్నాం. తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు, చికెన్ మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఆ గ్రేవీ కోసం. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకొని, టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు, కొంచెం కారం ఏది సరిపోకపోతే అది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మసాలా అంతా చికెన్ బాగా పట్టేలా నీట్గా కుక్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. నీట్గా చికెన్ ఇప్పుడు ఉడికిపోయిందండి. గ్రేవీ కూడా చూడండి వచ్చింది. ఇది గారెల్లోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చూస్తుంటే ఊరిపోతుంది కదా. చివరిగా కొత్తిమీర వేసి కలిపితే మన టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.